మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. విశాఖలో మరొక అమానవీయ సంఘటన చోటు చేసుకుంది. రామ్నగర్ లో ఉన్న కేర్ హాస్పిటల్లో ఎక్స్రే టెక్నీషియన్ గా పనిచేస్తున్న ప్రకాష్ అక్కడికి ఒక యాక్సిడెంట్ లో గాయపడి తీవ్రమైన నొప్పితో వచ్చినటువంటి ఓ బాధిత మహిళ పట్ల ప్రవర్తించిన అసభ్య తీరు ఇప్పుడు సభ్య సమాజం తలదించుకునేలా చేస్తోంది. మరొక వైపు అసలు మానవత్వం మరిచిపోయి మృగాల్లా ప్రవర్తించడానికి కారణాలు ఏంటి అని విశ్లేషించుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా కొన్ని ఘటనలు కొన్ని సంఘటనలు చూసినప్పుడు అర్థమవుతూ ఉంటుంది. నిన్న రాత్రి అంటే సాయంత్రం 6 గంటల ప్రాంతంలో సిరిపురంలో ఒక రోడ్డు ప్రమాదంలో గాయపడినటువంటి 23 ఏళ్ల యువతి తను బెటర్ ట్రీట్మెంట్ కోసం అక్కడే దగ్గరలో ఉన్నటువంటి రామ్నగర్ లోని కేర్ హాస్పిటల్ కి వెళ్ళింది. అక్కడ వైద్యుల సూచన మేరకు తను కాలుకి ఎక్స్రే తీయించుకోమని కూడా డాక్టర్ సజెస్ట్ చేస్తే ఇమీడియట్ గా పై ఫ్లోర్ లో ఉన్నటువంటి ఎక్స్రే రూమ్ కి వెళ్ళిన తర్వాత అక్కడ ఎక్స్రేలో ఇన్ఛార్జ్ గా పనిచేస్తున్నటువంటి ప్రకాష్ అనే వ్యక్తి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో ఇమీడియట్ గా తను పెద్దగా కేకలు వేసింది. యాక్చువల్ గా డాక్టర్ సజెస్ట్ చేసింది తనకి ఇక్కడ ఫేస్ పైన గాయాలు జరిగాయి, అలాగే ఎడమ కాలుకి తనకి గాయపడడంతో ఒకసారి ఎక్స్రే చూస్తే తర్వాత బెటర్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అనుకున్నారు డాక్టర్. ఈ నేపథ్యంలోనే తను ఎక్స్రే కోసం ఎక్స్రే రూమ్ కి వెళ్ళినప్పుడు తను మాత్రం ఒంటిపై ఉన్నటువంటి బట్టలు తీయించాడు. ఆ తర్వాత తన పట్ల చాలా అసభ్యంగా ప్రవర్తించాడు. ఇమీడియట్ గా నాకు తను అత్యాచారానికి ప్రయత్నిస్తున్నాడు అనేటటువంటి అనుమానం కలిగి అలర్ట్ అయి పెద్దగా కేకలు వేసింది. దీంతోనే తనతో పాటు వచ్చినటువంటి పేరెంట్స్ బంధువులంతా కూడా అలర్ట్ అయ్యి ఈ ఎవరైతే ల్యాబ్ టెక్నీషియన్ ఉన్నారో ఎక్స్రే డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి టెక్నీషియన్ ప్రకాష్ ని చితక్కొట్టి వెంటనే 3 టౌన్ పోలీసులు కూడా సమాచారం ఇవ్వటంతో పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. సో బాధితురాలు ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు అతడి పైన కేసులు కూడా ఫైల్ అయ్యాయి. అలాగే రిమాండ్ కి కూడా జస్ట్ ఇప్పుడే తరలించడం జరిగింది. ఇక్కడ ఒక విషయం మనం చెప్పుకోవాలి, తను అప్పటికే గాయపడి ఉంది కాబట్టి చాలా బాధతో ఉంది. ఆ బాధలో వెళ్ళినప్పుడు ఒక హాస్పిటల్ కి ట్రీట్మెంట్ కి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి తను ఆ పెయిన్ రిలీఫ్ పొందుతుంది అని అనుకుంటున్న తరుణంలో ఇక్కడ పుండు మీద కారం జల్లిన రీతిలో తనకు ఒక రకమైన బాధ, ఒంటికి తగిలినటువంటి గాయాలతో బాధపడితే మరొక వైపు ఇక్కడ ట్రీట్మెంట్ కి సహకరించాల్సినటువంటి ఈ ఏదైతే ఎక్స్రే తీసి తనకి ప్రాబ్లం ఉందా లేదా అని చెప్పాల్సినటువంటి ఈ ఎక్స్రే టెక్నీషియన్ ప్రకాష్ తన పైన ఒక మహిళ, ఒక యువతి అని కూడా చూడకుండా అప్పటికే తన గాయాలతో ఉన్నది అని ఆలోచించకుండా మానవత్వాన్ని మరిచి ప్రవర్తించినటువంటి తీరు చాలా బాధాకరం. ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా చెప్పలేకపోతున్నాం కానీ ప్రకాష్ అనే యువకుడు టెక్నీషియన్ ఎవరైతే ఉన్నారో ల్యాబ్ టెక్నీషియన్ ఎక్స్రే తీయటానికి అసలు యాక్చువల్ కాల్ కి దెబ్బ తగిలినప్పుడు ఆ పార్ట్ లో ఎక్స్రే తీయాల్సింది, బట్ బట్టలు రిమూవ్ చేయమన్నాడు. ఒకవేళ ఏమైనా బాడీ చెకప్ ఎక్స్రే తీస్తున్నారేమో అనే ఉద్దేశంతో అతను చెప్పినట్టే చేసింది. ఎందుకంటే తను ఒక గాయాలతో ఉంది కాబట్టి ఒకవేళ డాక్టర్ సజెస్ట్ చేసిన ఎక్స్రే అదే అనుకొని తను ఆ బట్టలు కూడా క్లాత్స్ కూడా రిమూవ్ చేసింది. ఆ తర్వాత తను అసభ్యంగా ప్రవర్తించినటువంటి తీరు తనకి అనుమానం కలిగించింది, చాలా బాధేసింది. ఇమీడియట్ గా తను అలర్ట్ చేయటం కోసం పెద్దగా కేకలు వేయటంతో అందరూ కూడా తన బంధువులు కూడా అలర్ట్ అయ్యారు. దేహశుద్ధి చేసి 3 టౌన్ పోలీసులకి వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో సిఐ రమణయ్య గారి ఆధ్వర్యంలో అయితే కేసు అయితే నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. కానీ ఇలాంటి ఘటనలు చాలా చోట్ల చూస్తున్నాం. చిన్న పిల్లలని చూడట్లేదు, పసిపిల్లలని చూడట్లేదు, మహిళలని చూడట్లేదు, యువతలని చూడట్లేదు, ఆఖరికి 60 ఏళ్ళు 70 ఏళ్ల వృద్ధులు అని కూడా చూడట్లేదు. అక్కడ జెండర్ ఒకటే, మహిళలు అయితే చాలు వాళ్ళని ఏ రకంగా అమానవీయంగా క్రూరత్వంగా చూడాలో ఆ సందర్భంలో కొంతమంది వ్యక్తులు ఉండటం అనేది చాలా చాలా బాధాకరం. ఇలాంటి ఘటనలు ఎంత బాధ అంటే ఈవెన్ సిఏ గారు కూడా చెప్తున్నారు, అప్పటికే ఆ అమ్మాయి ఒక పెయిన్ లో ఉంది, తనకు తగిలినటువంటి గాయాలతో నొప్పితో ఉంది. అక్కడ ఎక్స్రే తీసిన తర్వాత తనకి డాక్టర్ ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది. సో అక్కడి నుంచి తను పెయిన్ రిలీఫ్ పొంది వెళ్లాల్సిన పరిస్థితిలో అక్కడ ఉన్నటువంటి ఎక్స్రే టెక్నీషియన్ ప్రకాష్ ఆ యువతి పట్ల ప్రవర్తించిన అనుచిత తీరు, అమానవీయమైన తీరు వెంటనే మమ్మల్ని కదిలించింది కాబట్టి కలిచివేసింది. బాధితురాలు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారమే కేసు అయితే ఫైల్ చేసి రిమాండ్ కు తరలించామని కూడా సిఐ రమణయ్య చెప్పారు. ఏమైనా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు చాలా బాధాకరమని చర్చించుకోవడమే కాదు, సో కొంత బేసిక్ నాలెడ్జ్ కూడా అవసరం. ఆ అమ్మాయి కూడా కొంచెం అవేర్నెస్ తో అలర్ట్ గా ఉండి ఉంటే కనుక ఇది కూడా జరిగి ఉండకపోవచ్చేమో. మేబీ తను ఆల్రెడీ 23 years కాబట్టి తను ఒక జాబ్ కూడా చేస్తోంది. ఒకవేళ తనకు ఒక నాలెడ్జ్ మెడికల్ పరంగా ఉండుంటే డాక్టర్ రాసినటువంటి ఎక్స్రే ఏంటి, ఇక్కడ నాకు ఏ పార్ట్ కి బాడీలో ఏ పార్ట్ కి ఎక్స్రే తీయమని
డాక్టర్ సజెస్ట్ చేస్తే ఈ ఎక్స్రే టెక్నీషియన్ ఏం చేస్తున్నాడు అనే అలర్ట్నెస్ కొంచెం ఉండుంటే గనక ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదేమో. వాట్ ఎవర్ ఇట్ ఏం జరిగినప్పటికీ కూడా ఇమీడియట్ గా తనైతే రెస్పాండ్ అయింది, కేకలు వేసింది, అందరూ అలర్ట్ అయ్యి వెంటనే అతన్ని పట్టుకున్నారు. లేదంటే ఒక ఘోరం జరుగుండే ప్రమాదం కూడా పొంచి ఉంది అని చెప్పొచ్చు. సో ఒక రకంగా అతన్ని కూడా ఇంట్రాగేట్ చేసినప్పుడు పొంతం లేని సమాధానాలు చెప్తూ ఉన్నాడని చెప్పేసి పోలీసులు కూడా గుర్తించారు. ఈ మేరకి బాధితురాలు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ని బేస్ చేసుకొని కంప్లైంట్ ఇమీడియట్ గా ఫైల్ చేయడం కూడా జరిగిందని సిఐ రమణయ్య చెప్పారు. కెమెరా పర్సన్ శేఖర్ తో లక్ష్మి, మనం టీవీ, వైజాగ్.